చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో పంటలపై ఏనుగుల మంద దాడులు ఆగడం లేదు. రాయవారిపల్లి, ఎల్లంకివారిపల్లి, పోసంవారిపల్లి పంచాయతీల్లో రాత్రి వేళల్లో ఏనుగులు వరి, వేరుశనగ, అరటి పంటలను అపార నష్టం కలిగించాయి. తూర్పు భాగం అడవిలోని చింతల వంక నుంచి బయలుదేరిన 14 ఏనుగుల మంద బాకాల మండలం శేషాపురం మీదుగా పులిచెర్ల మండలం రాయవారిపల్లి పంచాయతీలోకి చేరుకున్నాయి. రైతులు సుధాకర్ నాయుడు, దినకర్ నాయుడు చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి. అక్కడి నుంచి బైరాడుగారిపల్లికి చేరుకుని రైతు వెంకటరత్నం చెందిన వేరుశనగ పంటను, అరటి చెట్లను ధ్వంసం చేశాయి. అక్కడి నుంచి పోసంవారిపల్లి, ఎలంగారిపల్లి పంచాయతీలకు చేరుకున్న మంద మామిడి, వరి పంటలను ధ్వంసం చేశాయి. అక్కడి నుంచి మంగళంపేట బీట్ పరిధిలో చేరుకున్నట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు. శుక్రవారం పగలంతా మంగళంపేట, భీమవరం అటవీ సరిహద్దుల్లో సంచరించినట్లు ఎఫ్ఎస్ మహమ్మద్ షఫీ తెలిపారు. ఏనుగుల మంద దాడిలో ధ్వంసమైన పంటలను సిబ్బంది పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూస్తామని వారు రైతులకు తెలిపారు. ఎన్నెళ్ళు పెట్టి అన్ని చెట్లు కదా మొత్తం కవర్ అవుతుంది.